ప్రభైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. నీ మందిర ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అని భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనల గ్రంథం ద్వారా మనకు తెలియజేయుచున్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో మనము గడపాలి, ఆయన ఆవరణంలో మనం గడపాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆ సంతోషమును మనము ప్రతి దినము అనుభవించాలి. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈరోజు చదవబడినటువంటి వాగ్దానమును మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకేం తెలియజేయుచున్నాడంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడునై రక్షణ గలవాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అని ప్రభువాక్యం ద్వారా మనకు ఈరోజు తెలియజేయుచున్నాడు. ఇక్కడ మనము 2 ప్రాంతాల గల వారిని మనం చూస్తున్నాము. ఒకటి సియోన్లో నివసిస్తున్నటువంటి ప్రజలు, రెండవది యెరూషలేములో నివసిస్తున్నటువంటి ప్రజలు. సియోన్లో నివసిస్తున్న వారిని గురించి ప్రభు అంటున్నాడు, బహుగా సంతోషించుడి అంటున్నాడు. యెరూషలేములో నివసిస్తున్న వారిని గురించి అంటున్నాడు, మీరు ఉల్లాసంగా ఉండుడి అంటున్నాడు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిపరుడు, నీతి గలవాడు, రక్షణ గలవాడునై ఉన్నాడు, అలాగే దీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి సియోనులో నివసించేటటువంటి ప్రజల వద్దకు, అలాగే యెరూషలేములో నివసించేటటువంటి ప్రజల వద్దకు గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి సియోనులో నివసించేటటువంటి ప్రజలు, యెరూషలేములో నివసించేటటువంటి ప్రజలు బహుగా సంతోషించాలి, అలాగే ఉల్లాసంగా ఉండాలి. ఎందుకంటే ఆయన తమ బిడ్డలైనటువంటి ప్రజల వద్దకు వస్తున్నాడు. ఈరోజు ఆ ప్రభు మన యొద్దకు కూడా వస్తున్నాడు. మనము బహుగా సంతోషించాలి, ఆయనను బట్టి సంతోషించాలి, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి సంతోషించాలి, ఆయన మేలులను బట్టి సంతోషించాలి. మనము ఆయన చిత్త ప్రకారం జీవిస్తున్నప్పుడు మనం ఆయన యందు సంతోషించాలి, ఉల్లాసంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏ చింత లేకుండా, ఏ భయము లేకుండా, ఏ దిగులు లేకుండా మనము జీవించాలి. కాబట్టి సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా మీరు ఉల్లాసంగా ఉండుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు ఆ ప్రభు బాధల్లో ఉన్నవారిని చూసి అంటున్నాడు, మీరు ఉల్లాసంగా ఉండండి, సంతోషంగా ఉండండి. నేను గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాను అని ప్రభు మనతో కూడా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆయన మన యొద్దకు వస్తున్నాడు. కాబట్టి మనం ఇక మీదట దిగులు పడవలసిన అవసరం కానీ, బాధపడవలసిన అవసరం కానీ, చింతించవలసిన అవసరం కానీ ఏమాత్రం లేదు. చాలామంది తమకున్నటువంటి సమస్యలను బట్టి చింతిస్తుంటారు, బాధపడుతుంటారు, దిగులు చెందుతుంటారు, భయానికి లోనవుతుంటారు. ఏమవుతుందో రేపు ఏమవుతుందో, ఈరోజు ఎలా గడుస్తుందో, రేపు ఎలా గడుస్తుందో అని నానా విధాలుగా చింతిస్తుంటారు. కాబట్టి అలాంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభు అంటున్నాడు, నేను గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాను. కాబట్టి మీరు బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సమాధానం కలిగి జీవించండి అని ప్రభు తన బిడ్డలమైనటువంటి మనకు సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే ఆయన నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై మన యొద్దకు వస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఆయనలాగా నీతి నిజాయితీగా జీవించాలి, యథార్థంగా ప్రశాంతంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తాడు, పాపక్షమాపణ అనుగ్రహిస్తాడు, నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. దాన్ని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి, ఉల్లాసంగా ఉండాలి. అలాగే ఆయన దీనుడు కాబట్టి మనము కూడా దీన మనసు కలిగి జీవించాలి, యథార్థంగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి. జీవించినంతకాలం ఆయనకు సాక్షులుగా మనము జీవించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు.
దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో దానిని మనము నెరవేర్చే విధంగా మనం జీవించాలి. ఆయన మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా ఆయనను ప్రేమించే విధంగా మనం జీవించాలి. ఆయనకు లోబడే విధంగా జీవించాలి. ఆయన చిత్తంను మనం నిరంతరం చేసే విధంగా జీవించాలి. మరణం వరకు నమ్మకంగా విశ్వాసం కలిగి జీవించాలి. అప్పుడే మనము నిత్య జీవమును పొందుకోగలము. ఆయనతో పాటు యుగ యుగములు జీవించగలము. కాబట్టి ఈ భూమి మీద జీవించినంత కాలము మనము సంతోషంగా జీవించాలి, ఉల్లాసంగా ఉండాలి. కాబట్టి సియోనులో నివసించేటటువంటి ప్రజలకు చెప్తున్నట్లే, యెరూషలేములో నివసించేటటువంటి ప్రజలకు చెప్తున్నట్టే దేవుడు ఈరోజు నీకును నాకును కూడా చెప్తున్నాడు. మీరు బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సమాధానం కలిగి ఉండండి, నీతి నిజాయితీగా యథార్థంగా ప్రశాంతంగా జీవించండి అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఆయన దీనుడు గనుక మనం కూడా దీనత్వం కలిగి యథార్థంగా ప్రశాంతంగా మనం కూడా జీవించాలని మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి. యేసయ్య, ఈరోజు ఈ వాగ్దానంతో మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, సియోనులో నివసించేటటువంటి బిడ్డల దగ్గరికి నాయన మీరు వచ్చి మీరు బహుగా సంతోషించండి అని సెలవిస్తున్నావు. యెరూషలేములో నివసించేటటువంటి వారిని చూసి మీరు ఉల్లాసంగా ఉండండి అని సెలవిస్తున్నావు. నీ రాజు నీతిపరుడు, అలాగే రక్షణ గలవాడు, దీనుడై గాడిదను పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని ప్రభువా నీ వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు ప్రభువా మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సంతోషంగా ఆనందంగా ఉండమని సెలవిస్తున్నావు. మేము కూడా నాయన సియోనులో నివసించేటటువంటి బిడ్డల వల్లే బహుగా సంతోషించడానికి సాయం చేయండి. యెరూషలేములో నివసించేటటువంటి బిడ్డలు ఉల్లాసంగా నివసించినట్లు మేము కూడా ఈరోజు తండ్రి మీరు మాతో కూడా చెప్తున్నారు, మీరు కూడా ఉల్లాసంగా ఉండండి అని ప్రభువా మీరు మాతో చెప్తున్నారు. యేసయ్య, మేము నిన్ను బట్టి బహుగా సంతోషించుటకు ఉల్లాసంగా ఉండుటకు సాయం చేయండి. ఈరోజు మా దగ్గర కూడా నాయన మీరు గాడిద పిల్లని ఎక్కి వచ్చుచున్నారు తండ్రి. మేము కూడా నాయన చింతించకుండా బాధపడకుండా నీ అందు మేము ఎల్లప్పుడూ సంతోషించుటకు ఆనందించుటకు సాయం చేయండి. ఉల్లాసంగా ఉండటకు బహుగా సంతోషించుటకు సాయం చేయండి. ఈ లోకంలో ఉన్నటువంటి పాపం వైపు కానీ లోకం వైపు కానీ చూడకుండా మా సమస్యలను చూసి మేము చింతించకుండా ప్రభువా బాధపడకుండా దిగులు పడకుండా సాయం చేయండి. మీరున్నారన్న ధైర్యంతో మా నాయన మేము ముందుకు సాగిపోవడానికి సాయం చేయండి. మీరే అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో చేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నేర్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానం వీక్షించారు కదా. ఈ వాగ్దానము మీకును మీ కుటుంబములకును బహు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉన్నట్లయితే మీరందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.